అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం. శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈరోజు 17వ భాగాన్ని కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఆకారమును నిల్పి కొందరును వేదాంతంబు మీరంగనే ఆకారంబును లేదటంచు ఇతరులు ఆధ్యాత్మమున్ గొల్తురే సాకారుండగునక్కో నిపుణుడకో సర్వేశ్వరుండింతకున్ మాకున్ బోధపడంగజేయము శివా మల్లేశ్వర శంకరా. ముందర భాగంలో చంద్రమతి లోహితుణ్ణి శ్మశానానికి తీసుకువెళ్ళింది. అక్కడ చితి పేర్చి కాల్చడానికి సిద్ధం అవుతోంది. చివరిసారిగా పద్యం అక్కడ చెప్పుకుని తరువాత ఘటనలోకి వెళ్దాం. తోడి కుర్రలు గూడి ఆడుకొనుచునుండ చూచెడి సిరిగినే నూతనైతి తొలి నుడులెంతయు లలి నేర్చుకొనుచుండ చూచెడి సిరికి నే నూతనైతి లాతి రాజులు నీకు కూతు కట్నాలిడ చూచెడి సిరికి నే నూతనైతి ఇల్లాలితో సంతసిల్లుచుండగా చూచెడి సిరిగినే నోచనైతి అత్తగారింటి కలరుగా నరుగుచున్న చూచుచుండెడి సిరిగినే నోచనైతి ఎల్లరును చిని రాయిడై ఏలుచున్న చూచుచుండెడి సిరిగినే నోచనైతి అని దుఃఖపడుతోంది. ఇందులో ఏమిటంటే తోటి కుర్రలతోటి కలిసి ఆడిపాడటం చూడలేకపోయాను, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు అని. చూచెడి సిరికి నేను నోచనైతి అనేటువంటి పాదాన్ని 4 సార్లు వాడాడు. దాని యొక్క గాఢతను తెలియజేయడానికి ఇలా ఒక పాదాన్ని మళ్ళీ మళ్ళీ వాడటం అనేది శేషపద్యంలో జరుగుతుంది. అందుకని చూచెడి సిరికి నేను నోచనైతి అనేటువంటిది పాదాన్ని 4 లైన్లలోనూ వాడాడు. ఏమిటి చూడలేదటమే? ఆ భాగ్యానికి ఎటువంటి భాగ్యానికి నోచుకోలేదంటే తోటి పిల్లలతోటి ఆడుకునేటువంటి భాగ్యం కానీ, అలాగే తొలినుడులు అంటే వేదాలు చదువుకోవడం నేర్చుకోవడం అనేదాని అటువంటి నేర్చుకునేటువంటి భాగ్యాన్ని కూడా చూడలేకపోయానని, అలాగే లాతి రాజులు నీకు కూతుని కట్నాలు ఇడటం, రాజులు నీకు కూతుర్ని ఇస్తానో కట్నాలు ఇస్తానో రావటం, ఆ భాగ్యాన్ని కూడా నేను చూడలేకపోయాను. అలాగే ఇల్లాలితో సంతసిల్లుచునుండగా కూడా చూడలేకపోయాను. అట్లాగే అత్తగారింటికి అలరుగా నరుగుచున్న చూచుచుండు సిరికి నేను అవుతానైతిని, ఎల్లరును చిన్ని రాయుడై ఏలుచున్న అందరినీ కూడా ఒక రాజుగా పరిపాలిస్తూ ఉండటం కూడా నేను చూడనైతిని అని ఎత్తుగీతిలో కూడా ఆ 2 లైన్లు మళ్ళీ అలాగే వాడాడు. మొత్తం మీద 65 సార్లు వాడాడు దీంట్లో ఆ చూచుచుండెడి సిరికి నేను నోచనైతి అనేటువంటి పదాన్ని. అటువంటి భాగ్యం నాకు కలగలేదు అని ఆమె దుఃఖపడింది. సరే, ఈ చూసిన తర్వాత పైన మంచం మీద ఉన్నాయని ఆయన అక్కడి నుంచి ఒక్కసారిగా దిగి కిందికి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే, చూసి ఓసి నన్నునుగా ఆనకుండొనటులో ఇట్టి రాకుండేతో నీ సారేయిని కోటికి ఒంటరిగా నెట్లే తెంచితే నీకు రాకాసులు కన్నుల కాగరొక్కో సఖియే కాకున్న నీ ఉత్తుకన్ నా సారిన్ తెగకోయకుండునే పూనంగాల్చగా జల్లునే. ఏమంటున్నాడు? నన్ను చూడకుండా ఈ రకంగా రాతి గుండెతో
ఈ సారేయి, సారేయి అంటే సగరేయి, అర్ధరాత్రి అని, ఒక రాత్రి కొంత గడిచిన తర్వాత ఈ సారేయిని కొటికకు ఒంటరిగా ఎట్లే తెంచితే, కాటికి కాటికి ఒంటరిగా ఎట్లే తెంచితే, ఈ కాటికి ఒక్కదానివే ఎట్లా వచ్చావు, నీకు రాకాసులు కన్నుల కాగరొక్కు, నీ సాహసం చూస్తుంటే రాకాసులు కూడా నీకు సరిగారు, సాటిగారు. రాకాసులు కన్నులకు ఆగరొక్కో, సఖియే కాకుండా నువ్వు గనక స్త్రీ కాకుండా ఉన్నట్టయితే నీ కుత్తుకన్ నా సారిని తెగకోయకుండుదనే, నీ గొంతుని కోసి ఉండేవాడు. నువ్వు స్త్రీ అయిపోయావు కాబట్టి బతికిపోయావు. గున్ కాల్చగాచులునే. ఈ రకంగా పిల్లాడిని ఇక్కడ కాల్చడం చెల్లదు, పని కూడని పని అని ఊరయ్యేది. ఈ కుర్రండి ఏరెందుకు నీల్గనయ్యేది, నీ దిశలు ఎటు చేకూరి చెలి నీకు నొడయుండేరో నా తోడ దాచక ఎరిగించగదే అన్న. సరే, ఆమె యొక్క పరిచయం అడిగి, నువ్వు ఎవడు, ఈ పిల్లడు ఎవడు, నీ భర్త ఎవడు, ఇలాంటి వివరాలన్నీ చెప్పమని అడిగాడు. ఊరయ్యేది, కుర్రండి ఎందుకు ఈల్గనయ్యాను, ఎందుకు చనిపోయాడు, నీ దశలెటు చేకూరే, ఈ రకమైనటువంటి కష్టాలు ఎందుకు వచ్చినాయి, నీకు ఒడయుండేరో భర్త ఎవరు, నాతోడ దాచక ఎరిగించగదే, నాకు కానుకగా 6 రూకలిచ్చి, కాటి సుంకం 6 రూకలట, కాటి సుంకం 6 రూకలు, 6 రూకలిచ్చి చిరుతను ఒలికిని కాల్చగా చెల్లుగాని, ఒలికి అంటే శ్మశానం, వల్లకాడు, అందులో కాల్చడానికి 6 రూకలు ఇవ్వాలి, లేకపోతే గడియేని ఇటనుండ నీకు తగదు, ఒక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తేగదే జాగు చేయక ఇంటి అన్న తీసుకురమ్మని అడిగాడు. ఆ 6 రూకలు ఇచ్చి కాల్చుకోమని. పోతని కలగ ఊసుకున్న కొయ్యన నా దొర జట్టికీయ ఏ నే దాదిలినైతిన్, నా భర్త కాలగోసుకునికి జట్టికి ఇచ్చాడు, అమ్మాడు, అందువల్ల నేను దాదిలినయ్యాను. నా కొడుకి తండు, నా కుమారుడు ఇతడు, ఆకులకేగి కానలో ఈదర తిండియున్ గడిచి కరచి, ఆకులకి వెళ్ళాడు అడవిలో, అక్కడ ఒక ఈదర తిండి కరిచింది. ఈదర తిండి గాలి మేపర దొర అంటారే, గాలి తినేది అనమాట, పాము కరిచి ఇట్లా నీలిగాను, ఈ రకంగా చనిపోయాడు. కావ నేర్చినన్, ఒకవేళ ఆయన వాడిని రక్షించగలిగితే కావ నేర్చినన్, చేదును తీసేదేని అటు చేయగదే నెనరుంచి, దయతోటి వాడికి ఎక్కినటువంటి విషాన్ని తీసేస్తే వాడు బతుకుతాడు. చేదును తీసేదేని అటు చేయగదే, ఆ రకంగా చేయగలిగితే, లేదేని అయ్యా నేను అనదనైన తొయ్యలిన్ ఒక రూకయే నీ దొరకదుగానం, నేను అనాథను, నా దగ్గర రూక కూడా దొరకదు, ఒక రూకయే నీ దొరకదుగానం, కుయ్యాలించియు కుర్రని చెయ్యన సొదజేర్చి కాల్చి చన నిండగినందు, నా మొర ఆలకించి వీణ్ణి సొద అంటే చితిలో చేర్చి కాల్చి చన నిండు అని చెప్పి అడుగుతాడు. ఎందుకుని అంటే తన దగ్గర పైసా లేదు, వచ్చే మార్గం లేదు, అనాథ అని చెప్పుకుంటాడు. అందువల్ల ఆలు కూనలౌట అయ్యడ గుర్తించి కందు చూచి లోను కుంది నాతి ఏడ్చినందున లగ్గులనగూడునే జగాన ఏరు నీల్గకుంద్రు. సరే, ఆయనకు అర్థమైంది, తల్లి కూడుకు అని అర్థమైంది, బాగానే ఉంది. దానికి ఆయన కూడా బాధపడ్డాడు, ఉపయోగం లేదు. నాతి ఏడ్చినందున లఘులనగూడునే జగాన, లోకంలో ఏడ్చినంత మాత్రం చేత క్షేమం కలుగుతుందా, మేలేం జరగదు. లఘులు అంటే క్షేమం అని చెప్పుకున్నాం, గుర్తుందో లేదా. ఏడ్చినందున లఘులు అనగూడునే జగాన ఏరు నీల్గకుంద్రు, ఎవరు చనిపోకుండా ఉంటారు. కాబట్టి ఏడ్చినంత మాత్రం చేత మేలు జరిగేది ఏముండదు. కాబట్టి నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి నీటి అంగదలను చెందనగునుగాన, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఈ రకమైనటువంటి అంగదలు కష్టాలు.
బాధలు కలుగుతాయి. కాబట్టి కుందనేల దుఃఖించడం ఎందుకు? నీరు కొడుకున గనసిన చేదు తీయనేరి చేత కాదు. ఎక్కినటువంటి విషం పాము విషం, దాన్ని తీయడం అనేది ఎవరికి కూడా చేత కాదు. ఆ చేదు విషాన్ని తీయనేరి చేత కాదు, ఎవరికి కూడా అది చేత కాని పని. కలికి ఈ సరుగొలుచుట తొలగి కులానికి జడియు తోటికి లోనై ఒలికి దొరనగునా కెట్టుల ఎనరుంగలుగునవు గడుంగడుసునకు. తన పరిస్థితి చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమయ్యాడు? ఈ సరుగొలుచుట తొలగి ఈశ్వరుని సేవించడానికి దూరమై, అంటే భగవంతుడిని కొలిచే పరిస్థితి లేదు, అలా దూరమై కులానికి చెడియు, కులానికి కూడా చెడి, తోటికి లోనై, తోటి చండాలుడు కాటికాపరి, అతనికి లోనై ఒలికి దొరనగు నాకు, ఇదిగో ఈ శ్మశాన వాటికంతా కూడా ప్రభు అయినటువంటి నాకు ఎట్టుల ఎనరుంగలుగునో, దయ ఎట్లా కలుగుతుంది? దయ కలిగే మార్గం లేదు అని చెప్పి తన దుస్థితిని కూడా చెప్పు. ఒలికిని కొనియు ఉంచెను గోసగి నన్ను కాటిరు కలుగొని ఈకయుంట సరిగా అదిటకు ఇటు. నన్ను ఇక్కడ ఈ శ్మశానాన్ని గుత్తగా తీసుకుని నన్ను ఇక్కడ ఉంచాడు తోటి. కాబట్టి ఇక్కడ రూకలు చెల్లించకుండా చేయటం, ఈ సొద చేర్చి కాల్చడం అనేది సాధ్యం కాదు, సరికాదు. నీకడ దుడ్లు లేనిచో, ఒకవేళ డబ్బులు లేకపోయినట్టయితే తలరగం పుత్తుకంగలుగు తాళినొసంగియు నీదు కుర్రని ఇందుల సొద చేర్చి కాల్చగదే తొయ్యలిరోయన నెల దొర్లియున్. ఆయన ఏమన్నా అంటే, నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్నైనా ఇచ్చి ఆ పిల్లవాడిని సొద చేర్చి ఆ చితిలో చేర్చి కాల్చదగును అన్నాడు. ఆయన చెప్పిన సలహా అది. చివరికి డబ్బులు లేనందువల్ల నీ మెడలో ఉన్నటువంటి మాంగళ్యాన్నైనా తీసి ఇచ్చి పిల్లాన్ని కాల్చుకోవాల్సింది అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె కింద పడి దొర్లి దుఃఖపడింది. ఎందుకంటే ఆ తర్వాత పద్యంలో కారణం కూడా చెప్పాడు. కసటెరుగని ఇలా అలగానా, ఏ రకమైనటువంటి కసటు తెలియదు కాబట్టి, కపటం తెలియదు కాబట్టి, కుతిగే తాళి నా ఒడయునకు దక్క ఒరుల కంటికి కానరాకుందు కథన. ఒక్కొక్క వరం ఇది ఏమిటంటే, తన మంగళసూత్రం భర్తకు తప్ప ఇంకెవరికి కనపడదు అనేట. కాబట్టి ఆయన మంగళసూత్రం ఎప్పుడైతే అన్నాడో ఆయన తన భర్త అని అర్థమైంది. కానరాకుందు కథన ఇతడు కటకట నా దొరయ్యని కళను చెంది, ఆయన నా ప్రభు హరిశ్చంద్రుడు అని అర్థం చేసుకున్నది కళను చెంది. కళ అంటే మూర్ఛపోయింది. కళ అనే పదానికి అర్థం మూర్ఛ పొందింది. ఎటకే ఎలకునొక ఇంచుక తెలిసి రేని తెరగుగాంతిలో అనగలగి కళగెరగి లేచి కై జత జోడించి నిలచి ఇటులనియ నెలత దొరకు. ఎట్టకో కొంతసేపటికి ఆ మూర్ఛ నుంచి తేరుకున్నది, లేచింది, రేణిని చూసింది, రాజును చూసి కాళ్ళకి నమస్కారం చేసింది, లేచి కై జత జోడించి, చేతులు రెండు జోడించి నమస్కారం చేసింది. ఇటులనియ నెలత దొరకు, ఈ రకంగా అంటోంది. ఓ నా యొడయుడా కాదిలి కూనం కనికుంటే ఎంత కూడెనో కట్ట జానుగా రాతిని కాక ఏ నేటికి నాతినైతి నెలతుకలునగన్. ఓ రాజా, గాదిలి కూనని కనుకుంటే ఈ ప్రియమైనటువంటి కుమారుని చూశావా? ఎంత కూడెనో కట్ట, ఏం జరిగిందో, ఏమి కలిగిందో చూసావు కదా అని. జానుగా రాతిని కాకయే, ఇంత చూసిన తర్వాత కూడా నేను రాతిని కాలేదు, ఒక రాయిగా మారిపోలేదు అని, తిరగాలేదని. నేను ఏటికినా ఆతినైతిన్ నెలతుకలునగన్, సాటి నెలతుకలు నవ్వేటట్టుగా నేను
ఏటికి నాతినైతిని, ఎందుకు స్త్రీనయ్యాను అని తన బాధ చెప్పుకుంటూ, అదే సమయంలో రాజు యొక్క దుస్థితిని కూడా ఒక మంచి పద్యంలో చెప్పింది చూడండి. గుంజల నిలిచిన కురుదు నీకొక పొన్నుగతి అయి తనరెనుగాదు నీడా, ఎక్కుడుగా కూయు నక్కలు నీకిందు కైగాణలైనారుగాదు నీడా, చిచ్చుగలిగిన కొరకచ్చులు నీకిందు కాగడాలై చెల్లెగాదు నీడ, దాకినీ సుత దండి డగరలు నీకిందు కటికలై ఎసగిరిగాదు నీడ, కాడు నీకొక అయోధ్యగాదు నీడ, కైనిగల దుడ్డు రాగుదెగాదు నీడ, కడగి ఏరిని తురుదుగాదు నీడ, కటకట ఎంత యొనగూడెగాదు నీడ. ఆయన దుస్థితి అంతా కూడా ఒక్కసారిగా నెమరు వేసుకున్నది, ఎదురుగా ఉన్న పరిస్థితిని చూసింది, ఇలా చెబుతోంది. గుంజల నిలిచిన కురుజు, పైన మంచె వేసుకుని కూర్చున్నాడు కదా, గుంజల కింద పాతి పైన మంచె వేసుకుని దాని మీద కూర్చున్నాడు. అది ఎత్తైనటువంటి సింహాసనం అన్నమాట. నిలిచిన కురుజు నీకొక పొన్ను గద్దె తనరుగాదు నీడ, అది నీకొక బంగారు సింహాసనం లాగా తనరింది కదా. రాజు ఒక సింహాసనం మీద కూర్చుంటాడు, బంగారు సింహాసనంలో. ఇవాళ ఇక్కడ శ్మశానంలో ఆ కూర్చున్న మంచి ఆయనకి సింహాసనం, అది కూడా బంగారు సింహాసనంగా తనరింది అని. ఎక్కుడు కాకూయు నక్కలు నీకిందు కైగాణలైనారుగాదు నీడ, ఇక్కడ శ్మశానంలో రాత్రిపూట నక్కలు కూయకి ఏమవుతాయి? నక్కలు కూస్తాయి. కాబట్టి ఆ అరుపులు, ఏదైతే నక్కలు కూస్తున్నటువంటి ఊళ్ళలు ఉంటాయో అవి కైగాణలైనయట. కైగాణలు అంటే రాజుల ఆస్థానాల్లో ఆడుతూ పాడుతూ ఉండేటువంటి స్తుతులు లాంటివి, ప్రభువుని పొగుడుతూ పాడుతూ ఉంటారు కాబట్టి అలా అయినాయట ఇక్కడ నక్కల యొక్క ఊడలు. చిచ్చుగలిగిన కొరకచ్చులు నీకిందు కాగడాలై చిల్లెగాదు నీడ, సరే చిచ్చుగలిగిన కొరకచ్చులు, సగం కాలిన కర్రలు. అక్కడ ఎప్పుడు చిత్తులు మండుతూ ఉంటాయి కాబట్టి సగం గాలి ఉంటాయి కర్రలు, నిప్పు ఆరకుండా ఉంటుంది. అవి కాగడాలై చెల్లెగాదు నీడ, రాజాస్థానాల్లో రాజుల సభల్లో ఉండేటువంటి కాగడాలతో పోల్చి, వెలుగుల కోసం ఈ రోజులాగా ఇప్పట్లాగా విద్యుత్తు అవి ఉండవు కాబట్టి ఆనాడు కాగడాలే వెలుగులు. ఆ కాగడాలాగా ఇక్కడ సగం కాలినటువంటి కొరకచ్చులు నీకు ఉన్నాయి కదా అని చెప్పి అంటాం. అలా అయింది కదా అని, దానికి దీనికి పోలిక. డాకిని సుత దండి డగరలు నీకిందు కటికలై ఎసగిరిగాదు నీడ, డాకిని సుత సంతతి, భూతాలు పేతాలు పిశాచాలు ఉంటాయే ఆ సంతతి, అవి డగరలు డాకిని సుతలు ఇవన్నీ కూడా నీకిందు కటికలై ఎసగిరిగాదు నీడ. కటిక అంటే కట్టిక, వేత్రహస్తులు, దారి చూపించేవాళ్ళు, లేకపోతే పరిచారికులు, సేవకులు, వేత్రహస్తులు అంటామే వాళ్ళు. ఇక్కడ అలా ఉన్నారట ఈ డాకిని సుతలోనూ ఈ వీళ్ళు డగరలు, దండి డగరలు, వీళ్ళంతా కూడా భూతాలు పేతాలు పిశాచాలు ఇవన్నీ. కాడు నీకొక అయోధ్యగాదు నీడ, ఈ కాడు దీనికి ప్రభువు కదా ఇప్పుడు ఈయన, అదే ఆయనకు అయోధ్య అయింది అని. కాడు నీకొక అయోధ్యగాదు నీడ, కైనిగల దుడ్డే దుడ్డు రాగుదెగాదు నీడ, చేతిలో ఉన్నటువంటి దుడ్డు ఏదైతే ఉందో దుడ్డు కర్ర, అది రాగుదెగా రాజదండంగా అయింది. కడగి ఏరిని తూరుగాదు నీడ, ఈ స్థితికి ఎవరిని నిందించాలి? ఎవరిని నిందించగలను? ఎవరిని తూరుదుగాదు నీడ, తూరుట అంటే నిందించుటాన్ని. కటకట ఎంత యొనగూడెగాదు నీడ, ఎంత జరిగిపోయింది, ఇదంతా ఎలా జరిగింది, ఎంత జరిగింది, ఎంత పరాభవం జరిగింది, లేదు ఎంత ఇబ్బంది జరిగింది, కష్టం కలిగింది అనే దానికోసం ఎవరిని దుఃఖిస్తాం, ఎవరిని నిందిస్తాం? దుఃఖానికి, ఈ రకమైనటువంటి దుఃఖానికి అని చెప్పి కొంత బాధపడింది.
అని కుందెడు చానం గనుకొని ఒడయడు కళను చెంది ఆయన కూడా మూర్ఛ చెందాడు ఈ దుఃఖానికి. కొందొక గడెకు తను తానే తెలుసుకొని కొంతసేపటికి మళ్ళీ తెలుగు నుంచి లేచి కుర్రని గేర్చుతున్న కాంచి రాణి ఇటులనే కొడుకును చూసి దుఃఖిస్తుండగా రాణి ఇటులనే ఆమె ఇట్లా అంది. ఏమన్నదో చూద్దాం. అంటే రాజు హరిశ్చంద్రుడు కూడా దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు కొడుకు చూసి. ఆ స్థితిని చూసిన తర్వాత రాణి ఇలా అంటుంది, నేనే ఎచ్చిన తాయే ఎచ్చిన కూన ఉసురు ఊనగలడే. నువ్వు ఎచ్చిన నేను ఎచ్చినా కూడా పిల్లాడు మళ్ళీ ప్రాణాలతో బతకడు, రాడు. గుందగనేలా, అందువల్ల దుఃఖించి ప్రయోజనం లేదు. కాననిక జరుగగలిగిన దాని నరయుడని నా చెలికి తగనిట్లని కాబట్టి తర్వాత జరగాల్సింది ఏమిటో చెప్తే ఆ ప్రకారం చేద్దాం అన్నట్టుగా, జరగగలిగిన దాని నరయుడని దాన్ని విచారించండి, జరగాల్సింది ఏమిటో విచారించమని అడిగింది. జరగాల్సింది ఏముంది, ఆయన కానగాల్చాలి అంతే కదా. అక్కడ కార్డు శ్మశానంలో ఆయన్ని సొంత తీర్చి కాల్చాలి. దానికి మార్గం ఏమిటో చెప్పమని అడగటం. దానికి ఏం చెబుతున్నాడు ఆయన, అకట కండిగలేడు గైకొనియు రాయగాంగలియంగ నేనొకట అచ్చికలేక ఏలు దొరనయ్యున్నట్టి నా పూన కాటికి రా చిట్టెడు నెల నిచ్చుటకు చోటి నోచుకోనైతిన్ ఏటికి రారాజునకింత గాసివనగూడెన్ కాంచకందేవునే. 7 ఖండికలను పరిపాలించేటువంటి రాజుకి ఇవాళ మరి దొరనై ప్రభువునై ఉన్నటువంటి నాకు ఈరోజు నా కూన లోహితుడు కాటికి రాగా చీటెడు నేల నిచ్చుటకు చోటి నోచుకోనైతిని. 7 గండికలు పరిపాలించేటువంటి ప్రభువునై ఉన్నటువంటి నేను ఈ రోజుకి ఒక చిట్టెడు నేలనిచ్చే పరిస్థితి, కాటిలో అది కూడా ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి నాకు ఏర్పడింది. రారాజునకింత గాసి అనగూడునే బాధపడి, ఒక చక్రవర్తికి ఇలాంటి దుస్థితి ఏర్పడటం వనగూడెన్ కాంచకం దేవునే, ఇదంతా కూడా అనుభవించక తప్పదు కదా. కాన ఎటులేని కాలకౌశికు దరికరిగి చెబుతున్నాడు ఎవరికి, చంద్రమతికి. ఎటులేని కాలకౌశికు దరికరిగి కాటి రూకలనడిగి తెచ్చి ఇచ్చి కొడుకుగా ఆల్చుటంతయు లెస్స నా అరుసు సత్తునుడులకు అరుదు చెంది. ఇప్పుడు వెళ్ళు, అక్కడ నీకు కాలకౌశికుడి దగ్గర డబ్బులు అడిగి తీసుకొచ్చు. దేనికి, ఈ కాటి సుంకం కోసం, రొక్కం 6 రూకల కోసం. అప్పుడు కాల్చు, అది లెస్స, అది బాబు అనగా అరుసు సత్తునుడులకు అరుదు చెంది. రాజు యొక్క సత్యవాక్కులకు చంద్రమతి ఆశ్చర్యపడి రేణి చెంగట గాదిలి కూనటించి ఆయన దగ్గర ఆ పిల్లాడిని అక్కడ వదిలిపెట్టి కాశీకి అరుదించుతుండినా, తిరిగి మళ్ళీ కాశీకి వస్తోంది అడవి నుండి. గాది కొడుకు కాంచి, ఇదిగో విశ్వామిత్రుడు అప్పుడు కనుగొని చూసి గడి దొంగ నొక్కని కలుగజేసి, ఒక దొంగని కలుగజేశాడు ఆయన. చేసి ఆకె టకటంకు చేసి రాయను అంటే ఆమెను మోసం చేసిరా అని చెప్పి పంపించాడు ఆ దొంగని. ఎవరు, విశ్వామిత్రుడు. అనిచిన వాడిని పంపిస్తే వాడేం చేశాడు, కాశిరేని నగరందును జొచ్చి కడాని డోలి అందున నిద్రించుచున్న శిశుదృంచి నగల్గొని ఏగుచున్ త్రిశంకు ననుగు గోడలింగనియు ఓతిరో కుందుచునొంటిగా రేయిని తనుదెంచుటచ్చటి కోయించుగని తెరుగానది గదే. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వాడిని పంపించాడో వాడు తిన్నగా కాశీకి వెళ్ళాడు. అక్కడ రాజకుమారుడిని ఎవడో చంపాడు. కాశిరేని నగరం వచ్చి కడాని డోలి అందున బంగారు భుయాల్లో ఆయన పడుకుని నిద్రపోతున్నట్టు వాడు అటువంటి నిద్రించుచున్న శిశుద్రుంచి పిల్లవాడిని చంపాడు.
శిశు హత్య. ఎక్కడ? అది రాజు రాజు యొక్క మనకి వాడు చక్కగా బంగారు బుయ్యాల్లో పడుకున్నటువంటి పిల్లవాడు. వాడిని చంపి నగలుకొని వాడి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు నగలన్నీ తీసుకున్నాడు. వాడు తీసుకుని త్రిశంకు ననుగు కోడలు అట్లా తిరిగి వెళ్తూ వెళ్తూ ఈమె ఎదురు వచ్చింది ఆ సమయానికి చంద్రమతి. ఆమెను కానీ ఆమెను చూచి త్రిశంకు అనుగు కోడలింగనియు గోతిరో కుందుచు నొంటిగాను రేయిని జనుదెంచుటెచ్చటి గోయించుగని తెరుగాన ఆనది గదే. ఈ అర్ధరాత్రి కూడా ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా వెళ్తున్నావు, కుందుచు వెళ్తున్నావు. ఒంటిగా వెళ్ళలేదు కదా, దుఃఖపడుతూ వెళ్తోంది, రేయిని వెళ్తోంది, ఒంటిగా వెళ్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంచుక నీ తెరుగు ఆనది గదే, నీ స్థితి ఏమిటో నాకు తెలియజేయి అని వాడు అడిగాడు. చాలా నిన్ను చూడ జాలి కలుగుతుండే, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతోంది. కళ్ళగాదు నాదు చెల్లెలిలా, నాదు చెల్లెల్లాగా ఎంచిన ఆడను నాకు నెరిగించుగదే నీకు గల కొరంత తీర్తు గడియలోన. ఇబ్బంది ఏమిటో నేను క్షణంలో తీరుస్తాను అని నా గడి దొంగయ్యని ఎంచుకొనక రాణి. ఎవడో పాప మంచివాళ్ళలాగా ఉన్నాడు, చెల్లెలు అంటున్నాడు, నీకు వచ్చిన కష్టం తీరుస్తాను అంటున్నాడు, ఎట్లా తప్పకూడదు, అనుమానపడలేదు కదా. అందుచేత ఆమె ఏం చేసింది? గడి దొంగయ్యని ఎంచుకొనక, వాడు పెద్ద దొంగ అనే సంగతి అనుకోకుండా రాణి అన్న ఆలించగదే, రాణి ఇట్లా అన్న ఆలించగదే చిన్నికున్న గెడసియున్న కాల్చగ నొలికి చన్న అతడనున్నదని కాటిరూగల నన్ను అడిగే చెప్పింది. విషయం చెప్పింది. అయ్యా పిల్లాడు వాడిని కాడికి తీసుకెళ్ళాను, చేయాలి, కాల్చాలి. అక్కడ ఉన్నటువంటి ప్రభువు రూకలు అడిగాడు, ఆ రూకల కోసం బయలుదేరి వస్తున్నాను అన్నట్టుగా విషయం చెప్పింది. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత కథలో చూద్దాం. స్వస్తి. భవిష్యమ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పట్టణం ఇంతవరకు కావించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి ధన్యవాదాలు.